ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు, ఎవరికి ఎలా అవకాశాలున్నాయి, ఎవరికి హైకమాండ్ పెద్దల ఆశీర్వాదాలున్నాయి, ఎవరు కింగ్ మేకర్ అవుతున్నారు, ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది, హైకమాండ్ ఒక క్లారిటీకి వచ్చిందా, పదవిపై కొందరు ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. కొద్ది రోజులుగా ఊరిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్టేట్ చీఫ్ ఎన్నిక షెడ్యూల్ను కూడా జాతీయ పార్టీ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ విడుదల చేశారు. రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజు మంగళవారం కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. అయితే రాష్ట్రంలో త్వరలో జరిగే లోకల్ ఎన్నికల్లో పార్టీ బలపడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాగైనా లోకల్ బాడీ ఎన్నికల్లో పట్టు సాధించాలన్న లక్ష్యంగా పనిచేస్తోంది. ఇలాంటి టైంలో అధ్యక్షులు ఎవరైతే మంచి ఫలితాలు వస్తాయన్న కోణంలో కూడా పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉన్న రాష్ట్రంలో అదే నినాదంతో ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎంపీ అరవింద్, డాక్టర్ కె లక్ష్మణ్ల పేర్లు ప్రధాన పోటీదారులుగా వినిపిస్తున్నాయి. అయితే బండి సంజయ్ బాణాన్ని ఇప్పుడే వదలరన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే 2028 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న కమలం ఆ ఎన్నికల ముందే అసలైన బుల్లెట్ను రంగంలోకి దింపుతారన్న వ్యూహం కూడా ఒకటి. ఇక ఓసీలకు ఇవ్వాలనుకుంటే పార్టీలో చాలా కాలంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎంపీలు రఘునందన్ రావు, డీకే అరుణల్ పోటీలో ఉన్నారు. ఏది ఎలా ఉన్నా బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న డెసిషన్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ బీసీ నినాదం ఎత్తుకుంటుందా, ఓసీ వాదం నెగ్గుతుందా, ఎవరిని ఎంపిక చేసేందుకు ఏ కోణంలో లెక్కలు వేస్తోంది? ఈసారైనా బీజేపీ చీఫ్ ఎంపిక కొలికి వస్తుందా, అమిత్ షా ఏ మంత్రం పనిచేస్తుంది అన్నదే ప్రధానమైనటువంటి చర్చ. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠ రేపుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ని బేరీజుగా వేసుకొని ఎవరైతే అక్కడ దీనికి సంబంధించి బలోపేతం చేస్తారనేటువంటి నిర్ణయానికి కూడా అధిష్టానం వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. యా మురళి, థ్యాంక్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణ అధ్యక్ష పీఠం చాలా కాలం నుంచి అదొక అందరి ద్రాక్షలాగా మిగిలిపోయింది. ఎవరు అధ్యక్షుడు కాబోతున్నారు, సో ఎవరు ఈ పీఠం మీద కూర్చోబోతున్నారు? బండి సంజయ్ తర్వాత మళ్ళీ పార్టీ అంతటి ఒక హై స్పీడ్ లో పోయినటువంటి పార్టీ ఆ తర్వాత బండి సంజయ్ అధ్యక్షునిగా తీసేసిన తర్వాత ఆయనను పక్కకు తప్పించిన తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్షుడు వచ్చారు. సో ఆ తర్వాత గ్రాఫ్ మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ పడిపోయింది. అయినా కానీ తెలంగాణలో 4 ఎమ్మెల్యే స్థానాలను ఎక్కువ గెలుచుకుంది, 4 ఎంపీ స్థానాలను ఎక్కువ గెలుచుకుంది. అయితే ఇక్కడ పాయింట్ అప్పటి నుంచి కిషన్ రెడ్డి పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎట్లాంటి యాక్టివిటీ చేయబోతోంది, ఎట్లాంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళబోతోంది? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 2023 ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తా భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే అన్నారు. బట్ తర్వాత బండి సంజయ్ని తీసేసిన తర్వాత బీసీలను తీసేయడమే భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాన్ని పక్క తప్పింది, బీసీలకు అన్యాయం చేసింది. అట్లీస్ట్ ఫ్లోర్ లీడర్ను కూడా బీసీల ఎల్పీ నాయకుడిని కూడా బీసీ నాయకుడిని పెట్టలేదు అంటూ కూడా ఈ అపనింద కూడా భారతీయ జనతా పార్టీ పైన ఉంది. బట్ ఇప్పుడు అధ్యక్ష ఎంపిక విషయంలో ఎవరిని తీసుకోబోతున్నారు, ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. దాంట్లో భాగంగా చాలా రోజుల కిందనే ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపించింది. సో ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కాబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాజకీయం తెలిసినటువంటి వ్యక్తి, మోర్ ఓవర్ కేసీఆర్ని ఎదుర్కొనేటువంటి ఈక్వల్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, అట్ ది సేమ్ టైం బీసీ నినాదం బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. సో ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అవుతుందని చెప్పి చాలా రోజుల నుంచి వస్తుంది. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో చాలా పేర్లు వినిపించాయి. మళ్ళీ బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసుకుంటారా? ఒకవేళ బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసుకుంటే మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి. ఉన్న 4గురికి 4 దిక్కుల 4 గ్రూపులు ఉంటాయి. కిషన్ రెడ్డికి రాజాసింగ్ పడది, లేదంటే ఇటు బండి సంజయ్కి ఈటెల రాజేంద్ర పడది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఇట్లన్నిటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఒక తాటిపైన నడిపించేటువంటి నాయకుడు ఎవరు, అండ్ ఆ బీసీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? నిజంగానే బీసీకి ఇస్తారా, లేదంటే ఎన్నికల వరకు చూసి అప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకుంటారా, లేదంటే ఇప్పటికే బీసీ స్లోగన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇదే సరైనటువంటి సమయం అని చెప్పేసి ఒక బీసీ నాయకుడిని పార్టీకి అధ్యక్షుని చేస్తారా? అండ్ మోరోవర్ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కూడా సిద్ధాంతాలు మారిపోయాయి. సో ఏదైతే వాళ్ళ సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తున్నారు. తమిళనాడు అన్నామలై విషయం తీసుకున్నా కానీ, ఇప్పుడు కొత్త తమిళనాడు అధ్యక్షుడి విషయం తీసుకున్నా కానీ, వీళ్ళెవరూ కూడా భారతీయ జనతా పార్టీలో
మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు కాదు, కార్యకర్త స్థాయి నుంచి కూడా రాలేదు. సో అలా సడన్ గా భారతీయ జనతా పార్టీకి రావడం, వాళ్ళకి అధ్యక్ష పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు కూడా ఏఐడిఎంకే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, స్టాలిన్ గవర్నమెంట్ లో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్కి ఇవ్వడానికి ఆ సిద్ధాంతాలు పక్కన పెడతానని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ వామపక్ష జాలం ఉన్నటువంటి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వస్తే మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఎట్లా ఉంటాయి, ఏంటి? సో అవన్నీ చెరిపేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయాల పరమావధిగా ముందుకు పోతుందా? అధ్యక్ష ఎన్నిక ఎట్లా ఉండబోతోంది? ఎవరిని అధ్యక్షుడిగా చేయబోతున్నారు? ఈటల అందరి పేరు వినిపిస్తోంది. అటు ఎంపీ అరవింద్ కానీ, లేదంటే లక్ష్మణ్ కానీ, బండి సంజయ్ కానీ, వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి బీసీలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళు. సో ఇట్లా నేపథ్యంలో ఎవరికి ఇవ్వబోతున్నారు? ఓసీలకు ఇస్తారా? ఒకవేళ ఓసీలకు ఇస్తే కనుక మళ్ళీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. డీకేఆర్కి ఇచ్చినా కానీ, లేదంటే ఇంకా వేరే ఎవరైతే ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ప్రధానంగా వినిపించింది, కిషన్ రెడ్డి ఆయనకి మద్దతు ఇస్తున్నారు, ఆయన చెప్పినటువంటి వ్యక్తికి ఇవ్వాలన్నటువంటి వాదన వచ్చింది. మోరోవర్ స్టాంపు అంటే స్టేట్ కమిటీ సెలెక్ట్ చేస్తే రబ్బర్ స్టాంప్ అవుతారు, సెంట్రల్ కమిటీ సెలెక్ట్ చేయాలి అధ్యక్షుడు అంటూ ఇప్పటికే రాజాసింగ్ ఒక కామెంట్ కూడా వేయడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది అనేది ఒకసారి చర్చిద్దాం. అందరూ రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధితో పాటు ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు పాల్గొంటున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. యా, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ సార్. ముందుగా రామరెడ్డి గారి దగ్గరికి వెళ్తారు. రామరెడ్డి గారు, సో ఎట్లా ఉండబోతోంది? ఇంకొక 2 రోజుల టైం ఉన్నట్టు కనిపిస్తోంది. సో షెడ్యూల్ వచ్చేసింది. సో ఎన్నిక అయితే కనుక అఫ్ కోర్స్ మంగళవారం బుధవారమో అనౌన్స్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎట్లా ఉండబోతోంది, ఏం చెప్తారు రామరెడ్డి గారు? ముందుగా మీతో, మీ ఛానల్ వాళ్ళకు, మీకు శేషు గారితో పాటు చూసే ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు లేరు డిస్కషన్ లో, ఆ పని మీరే చేసినట్టు అనిపించింది నాకు, మీరు మొదలు కామెంట్స్ చేస్తుంటే. కాంగ్రెస్ అదే అయితే బీజేపీలో ఇప్పుడు అధ్యక్షుడిని, తెలంగాణ అధ్యక్షుడిని నియమించే టైంలో బీసీఆ ఓసీ అనేది కాదు మెయిన్ చూసేది. తెలంగాణ బీజేపీ ఎలా ముందుకు వెళ్తుంది, ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి ఎలా వెళ్తుంది అనేది చూసి చేస్తారు. ఇప్పుడు మిగతా పార్టీ లాగా ఉండదు బీజేపీ అధ్యక్ష పదవి. ఇప్పుడు టీఆర్ఎస్ ఏముంది, కేసీఆర్ అధ్యక్షుడు, ఎన్నిసార్లు ఎలక్షన్ పెట్టినా ఆయన ఉన్నంత కావాలనుకుంటాం ఆయనే అధ్యక్షుడు, ఆయన కొడుకే వర్కింగ్ ప్రెసిడెంట్. అదో ఎలక్షన్, అదో పార్టీ, దానికి మాత్రం కామెంట్లు రావు. కాంగ్రెస్ పార్టీది ఎంత తతంగం చేసినా, కొండంత రాగం తీసి ఎన్ని డ్రామాలు చేసినా, సోనియా గాంధీ ఎవరు కావాలంటే వాళ్ళే అధ్యక్షుడు, ఇంకోటి ఛాన్స్ లేదు. పార్లమెంట్ లో, లోక్సభలో అఖిలేష్ యాదవ్ డిస్కషన్ లో అమిత్ షా గారిని ఎప్పుడు మీరు జాతీయ అధ్యక్షుని ప్రకటిస్తారంటే అది అమిత్ షా గారు మంచి కౌంటర్ ఇచ్చారు. మీరు మీ కుటుంబ సభ్యులు కూర్చొని ఎవరిని అధ్యక్ష చేయాలి మీ కుటుంబం నుంచి నిర్ణయించేంత ఈజీ కాదు బీజేపీ అధ్యక్షుని నిర్ణయించడం. మీ కుటుంబ పార్టీలు అన్ని ఏముందో కుటుంబాల నుంచి మనిషిని పెట్టుకుంటారు, లేకుంటే ఒక డమ్మీని, తోలుబొమ్మ లాంటి వ్యక్తిని పెట్టుకుంటారు. మా బీజేపీలో అలా ఉండదు. జనసంఘ నుంచి ఇప్పటివరకు తీసుకోండి, ఒక అధ్యక్షునికి ఇంకో అధ్యక్షునికి రక్త సంబంధం లేదు, కుటుంబ సభ్యులు కాదు, చుట్టరికం కూడా ఉండదు. అది సిద్ధాంతకరమైన పార్టీ. ఇంకా సిద్ధాంతకరమైన పార్టీల విషయానికి వస్తే సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతపరమైంది కదా. సిపిఐలో ఎస్ఏ డాంగే బ్రతుకున్నంత కాలం, ఆయన ఉన్నంత కాలం ఆయన అధ్యక్షుడు, తర్వాత అధ్యక్ష పదవి పోస్టర్ పీకేశారు. అది సిపిఐ విధానం. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ, కానీ బీజేపీలో అలా ఉండదు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వరకు నుంచి జేపీ నడ్డా వరకు ఆ పార్టీ జనసంఘ్, జనతా పార్టీ, బీజేపీ ఎట్లా వరకు ఏంటంటే పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి. ఇంకోటి, జాతీయ అధ్యక్షుడు ఉన్న ఒకసారి పనిచేసిన వ్యక్తి కూడా పార్టీ వ్యతిరేకంగా కార్యక్రమాలకు ఏమన్నా పాటుపడ్డా అంటే వ్యతిరేకంగా పాడకపోయినా, పార్టీ క్రమశిక్షణలో ఇమడకపోయినా ఆయనను బయటికి పంపించే కార్యక్రమం ఇంతకుముందు జరిగింది. జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిని అద్వానీ గారు అధ్యక్షునప్పుడు మీరు పార్టీ నిర్ణయాలు పాటించట్లేదు, మీరు నోటీస్ చేస్తే రిప్లై ఇవ్వలేదు, బయటికి పంపడం కూడా జరిగింది. అది బీజేపీ సైద్ధాంతిక విధానం, అలా ఉంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీ కానీ జాతీయ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధు, పహల్గామ్ ఘటన, ఈ కొన్ని వేరే వేరే కార్యక్రమం ఉన్నాయి. దేశం ముందు, పార్టీ తర్వాత మా విధానం, వ్యక్తి ఆ తర్వాత ఇండివిజువల్. సో కాబట్టి ఆ కారణంగా ఉంటుంది బీజేపీకి. మిగతా పార్టీ ఇవి కుటుంబ పార్టీ కాదు. దేశంలో బీజేపీ లాంటి పార్టీ లేదు. ప్రపంచంలో నెంబర్ 1 పార్టీ బీజేపీ. కాబట్టి దానికి కొంత సమయం తీసుకుంటది, ముందు వెనక. ఎందుకంటే మళ్ళా తప్పులు జరగకుండా. బండి సంజయ్ గారిని అప్పుడు ఏదో తొలగించాలి, ఏదో కోసం ఏదో అని చాలా కామెంట్లు, నెగిటివ్ కామెంట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నిజం అనే దానికి ఛాయిస్ ఉండదు. నిజానికి ఎప్పుడు ఛాయిస్ ఉండదు. నిజమే ఒకటే ఉంటుంది. నిజం, నా పేరు రామరెడ్డి అంటే రామరెడ్డి, అదే నిజం. ఇలా కోట్ల పేర్లు ఉంటాయి వేరే, ఏ చెప్పినా అబద్ధం. అబద్ధానికి అంతులేని అవకాశాలు ఉంటాయి. దాని మీద నెగిటివ్ కామెంట్స్ చూపించాలని అనుకుంటే అంతులేని అవకాశాలు. నిజానికి ఒకటే ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ ఏంటంటే శోభా కరంద్లాజే గారిని ఎలక్షన్ ఆఫీసర్ గా డిసైడ్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ప్రకటన వచ్చేసింది ఆల్రెడీ. రేపు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్ తీసుకుంటారు. 2 గంటల వరకు స్క్రూటినీ ఉంటుంది. 4 గంటల వరకు విత్డ్రా టైం ఉంటుంది. విత్డ్రా కాకుండా ఉంటే పోటీ ఉంటే మంగళవారం నెక్స్ట్ డే ఎంపిక, మంగళవారం నాడు ఎలక్షన్ ఎన్నిక జరుగుతుంది. ఇది బీజేపీ ఇచ్చిన షెడ్యూల్, బీజేపీ విధానం. ఈ మన తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ఎలక్షన్ ఇప్పుడు జరగబోతుంది. బీజేపీ విధానం అలా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అంత టోటల్ డెమోక్రసీ, ఇప్పుడు అమెరికా టోటల్ డెమోక్రసీ అంటారు. గత 10 సంవత్సరాల అధ్యక్ష ఎన్నికల్లో దేశం గర్వించదగ్గ అధ్యక్షుడు ఎన్నికైందా? బట్ ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పార్టీలో చాలా వరకు ఏకగ్రీవం అవుతాయి. చాలా సందర్భాల్లో ఏకగ్రీవం కావాలని ప్రయత్నం జరుగుతుంది. కాని పక్షంలో ఓటింగ్ జరుగుతుంది. ఎందుకు ఏకగ్రీవం అంటే పార్టీలో గ్రూపిజం, పోటీ తర్వాత ఎలక్షన్ తర్వాత పార్టీకి నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఎలక్షన్ పోటీ జరిగినప్పుడు ఇద్దరి మధ్యన కొంచెం వైరం పెరిగి అది పార్టీ మీద నెగటివ్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందని ట్రై చేస్తారు. ట్రై చేస్తారు. ఎవరిని బలవంతంగా పోటీ నుంచి విలింపజేయరు. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. తర్వాత అవసరం వస్తే ఎన్నిక చేస్తారు. ఎందుకు పోటీని అవాయిడ్ చేసే ప్రయత్నం అంటే పార్టీ ఐక్యంగా ఉండడం కోసం, పార్టీ బలంగా ముందుకు సాగడం కోసం. గుడ్ ఆఫ్టర్నూన్. ఒకవైపు బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, చాలా చర్చలు చేసినాం. సో మొత్తానికి 1వ తారీఖు రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీఠం మీద కూర్చోబోతున్నారు. అయితే ఎవరు కూర్చోబోతున్నారు, ఎవరు ఏకగ్రీవం కాబోతున్నారు అన్నది ప్రధానమైనటువంటి పాయింట్. అయితే కనుక ఇందాక నేను నా మాటల్లో ఒక పాయింట్ చెప్పడం జరిగింది. బీజేపీ ఆ తత్వం కొంత మారింది. తమిళనాడు నయనార్ నాగేంద్రన్ విషయం తీసుకున్నా గానీ, అంతకుముందు అన్నామలై విషయం తీసుకున్నా గానీ, పార్టీలో సీరియస్ గా పనిచేసిన వాళ్ళని కాకుండా పొలిటికల్ గా అక్కడున్నటువంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడును ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అట్లాంటి విధానంగా తెలంగాణలో మనం చూడొచ్చా? అదే చూస్తే కనుక ఈటెల రాజేందర్ అధ్యక్షుడి ఎన్నిక జరగబోతోందా? సో సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ మధ్యలో సెంట్రల్ కమిటీ ఫైనల్ గా ఈటెలకే మొగ్గు చూపుతుంది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? 1వ తారీఖు ప్రకటన ఎట్లా చూడొచ్చు ఎన్నికని శేషు సార్? శ్రీకాంత్, భారతీయ జనతా పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనేటటువంటి ఒక నామ్స్ ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. బట్ ఆ నామ్స్ లో భాగంగా ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సికింద్రాబాద్ నుండి ఎంపీగా గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మంత్రి అయినటువంటి సందర్భంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత, అవసరం వాళ్ళకి వచ్చింది. గత కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవి పెండింగ్ లో ఉంది. ఇక ఏర్పాటు చేస్తాము, ఇక ఎంపిక చేస్తాము అనేటటువంటి అనేక సందర్భాల్లో ఊహాగానాలు, వార్తలు వచ్చాయి, చర్చలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 29వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 30 నాడు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. జూలై 1వ తారీఖు నాడు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తామనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బట్ ఇప్పుడు ఎవరు అధ్యక్ష పదవి కాబోతున్నారు అనేది ఒకటి చూస్తే మనకి, మీరు ఇందాక చాలా తమిళనాడు ఉదాహరణ చెప్పారు. తమిళనాడు ఏంటంటే ఏఐడిఎంకే తోటి రాబోయేటటువంటి శాసనసభలో ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని అంటే అక్కడ ఉన్నటువంటి అన్నామలై తమిళనాడులో బీజేపీని 3-4% ఉన్నటువంటి పార్టీని 18% ఓటు బ్యాంకు తీసుకొచ్చినటువంటి ఒక బలమైనటువంటి నేత, పార్టీకి చాలా లాయలిస్ట్ గా పనిచేసినటువంటి నేత. అంటే కేవలం అతను ఉంటే పొత్తు పెట్టుకోవడానికి వీలు కాదు అనేటటువంటి ఉద్దేశంతో అన్నామలైని తప్పించి నయనార్ నాగేందర్ ని అక్కడ రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి ఇమీడియట్ గా ఏర్పాటు చేశారు. అంటే అతను తప్పుకున్నటువంటి 2-3 రోజుల్లోనే అక్కడ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసినటువంటి సందర్భం ఉంది. అతను కూడా ఒరిజినల్ గా భారతీయ జనతా పార్టీ కాదు, ఏఐడిఎంకే లో ఒక బలమైనటువంటి నేత, భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి నేతని బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అంటే రాజకీయ అవసరాలు, అక్కడ రాజకీయ అవసరాలు, బలమైనటువంటి నేత కాబట్టి నయనార్ నాగేందర్ ని ఎంపిక చేసుకున్నారు. అది పాయింట్. అయితే తెలంగాణలో కూడా ఇంతకాలం బీజేపీ అధ్యక్షుడిని ఎందుకు ఎంపిక చేయలేదు అని అంటే ఇక్కడ కూడా బలమైనటువంటి పోటీ ఉంది. పాత వాళ్ళని ఎంపిక చేయాలా, కొత్త వాళ్ళని ఎంపిక చేయాలా, బీసీల నుండి ఎంపిక చేయాలా, అగ్రవర్ణాల నుంచి ఎంపిక చేయాలా, లేకపోతే పార్టీ లాయలిస్ట్ ని ఎంపిక చేయాలా, బలమైనటువంటి నేతను ఎంపిక చేయాలా, ఈ అన్నిటి మీమాంసాల మధ్య భారతీయ జనతా పార్టీ ఇక్కడ తీవ్రమైనటువంటి పోటీ ఉంది. కాబట్టి ఇంతకాలం అధ్యక్ష పదవికి ఎంపిక జరగలేదు అనేది ఒకటి మనం వాస్తవంగా కనిపెట్టాం. అయితే
స్పష్టంగా ఒక అభిప్రాయం వచ్చింది. ఏంటి అని అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి రేసులో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అవకాశం దక్కుతుంది అనేది ఒకటి చాలా స్పష్టంగా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది కాబట్టి ఆ ఒత్తిడి భారతీయ జనతా పార్టీ పైన కూడా ఉంటుంది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తారన్నారు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేటటువంటి ఒక కోణంలో తెలంగాణలో బీసీ ఉద్యమం బాగా బలపడుతున్నటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేస్తే పార్టీకి రాజకీయంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందనేటటువంటి క్రమంలో ఒక సూత్రప్రాయ అంగీకారం ఏంటంటే బీసీల నుండి అధ్యక్ష పదవి ఎంపిక చేయాలనేది. బట్ బీసీల నుండి అధ్యక్ష పదవి ఎవరికి? ఇప్పుడు ఈ రేస్ లో ఇద్దరు స్పష్టంగా కనపడుతున్నారు. ఒకటి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ, రెండోది ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ. వీళ్ళిద్దరి మధ్యనే పోటీ నెలకొన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి, కనపడుతుంది కూడా. అయితే ఇవాళ ఈ ఊహాగానాలు ఎందుకు వస్తుంది, శ్రీకాంత్ ఈ చర్చ ఎందుకు పెట్టారని నేను అనుకుంటున్నానంటే, ఇవాళ అమిత్ షా నిజామాబాద్ వస్తున్నారు. అది అరవింద్ ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాము టర్మరిక్ బోర్డు ఆఫీసును ఓపెన్ చేసేటటువంటి క్రమంలో వస్తున్నారు. అంటే ప్రధాన పోటీదారుడు కార్యక్రమానికి అమిత్ షా వస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దట్లో ఎవరికి అధ్యక్ష పదవి వస్తుంది అనేది సహజంగా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ నేను శ్రీకాంత్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను ఐ న్యూస్ ప్రేక్షకుల కోసం. ఏంటంటే నాకు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ఒకే విధంగా ఉన్నట్టు కనపడుతుంది. ఒకప్పుడు రాష్ట్రంలో ఓ మాస్ లీడర్ గా ప్రజల్లో బలమైనటువంటి పాపులారిటీ ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మారిన ప్రతి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి పేరే ప్రాచుర్యంలోకి వచ్చేది. పాపం పార్టీలో సీనియర్లు వ్యతిరేకించటము లేకపోతే అధిష్టానం ఆశీస్సులు లేక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు. 18 సంవత్సరాలు వెయిట్ చేసిండు కాంగ్రెస్ పార్టీలో. బట్ అదే కోణంలో ఈటెల రాజేందర్ కూడా నాకు అట్లనే కనపడుతున్నారు. ఎందుకనంటే అధ్యక్ష పదవి ఎన్నిక జరుగుతున్నప్పుడు, అధ్యక్ష పదవి రేసులోకి వస్తున్నప్పుడు, అధ్యక్ష పదవి ఊహాగానాలు వస్తున్న ప్రతిసారి పాపం ఈటెల రాజేందర్ పేరే వస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో గానీ ఒక బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నేతగా ఈటెల రాజేందర్ దీంట్లో ఇంకొక అంశాన్ని కూడా ప్రధానంగా ఒకటి కనిపిస్తోంది సార్. ఇప్పుడు నిజామాబాద్ కు అమిత్ షా వస్తున్నారు, సో అక్కడ పసుపు బోర్డుకు సంబంధించి దానికోసం వస్తున్నారు. అఫ్ కోర్స్ తెలిసిన విషయం. అయితే వచ్చినంత మాత్రాన్ని అధ్యక్షుని చేస్తారా అంటే బలం ఎవరు బలశాలి అనేది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. బలాబలాలు చూడడానికి మాత్రం ఇక్కడ దీన్ని పెట్టుకోవచ్చు. బట్ కమింగ్ టు తెలంగాణ నేపథ్యం చూసుకున్నా ఇక్కడ కావాల్సింది అధికారంలోకి రావడం కంటే కూడా కేసీఆర్ ను కొట్టాలి, కేసీఆర్ ను ఢీ కొట్టాలి, రేవంత్ రెడ్డిని ఢీ కొట్టాలి. సో రేవంత్ రెడ్డి మీద ఆటోమేటిక్ ఉన్నటువంటి వ్యతిరేకత ఎవరి సైడ్ పోద్ది అన్నది ఇక్కడ పాయింట్. కేసీఆర్ సైడ్ పోకుండా ఈక్వల్ గా ఉండాలంటే అదొక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ తోటి సాధ్యమా అన్న ప్రశ్న కూడా కనిపిస్తోంది. సో ఈ బేసిస్ లో ఇట్లా బేరీస్ వేసుకుంటే గనక ఈటెలకి అధ్యక్ష పదవి వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదా? అదే ఈటెలకు ఉన్నటువంటి బలాలు బలహీనతల్లో ఒకటి కొత్తగా వచ్చిన వాళ్ళు అని అంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అధ్యక్ష పదవులు ఇస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. ఆమె కొత్తగా వచ్చినటువంటి పురంధరేశ్వరికి అక్కడ అధ్యక్ష పదవి ఇచ్చారు. అది అడ్డంకి కాదు. కానీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, ముఖ్యంగా 2 కేంద్ర మంత్రులు కూడా ఈటెల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటారా, ఈటెల రాజేందర్ అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేస్తారా అనేది ఒకటైతే, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఒప్పుకుంటారు అనేది, తర్వాత కేంద్రం ఏం ఆలోచన చేస్తుంది, కేంద్ర పార్టీ ఏం ఆలోచన చేస్తుంది అనేది ముఖ్యమైంది. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, భారతీయ జనతా పార్టీలో ఎన్నిక జరుగుతుందా అని అడిగారు, ఏకగ్రీవం అవుతుందా అన్నారు. ఖచ్చితంగా ఎన్నిక జరగదు. ఎందుకంటే మీరు గత అనుభవాల దృష్ట్యా కేంద్ర పార్టీ నాయకత్వం ఎంపిక చేసినటువంటి వాళ్ళే ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. ఈవెన్ దో నయనార్ నాగేంద్ర కూడా అట్లా ఎంపికైనటువంటి వాళ్ళే, ఈవెన్ దో పురంధరేశ్వరి అట్లా ఎంపికైనటువంటి వాళ్ళే, తర్వాత కర్ణాటకలో విజయేంద్ర అట్లా ఎంపికైనటువంటి వాళ్ళే. కాబట్టి ఎన్నిక జరుగుతుందని నేను అనుకోవట్లేదు. బట్ నామినేషన్ల ప్రక్రియలో ఒకే నామినేషన్ పడుతుంది. అది అమిత్ షా ఎంపిక చేస్తారనేటటువంటి అభిప్రాయం నాకు కలుగుతుంది. కాబట్టి ఏకగ్రీవంగా అధ్యక్ష పదవి వస్తుంది. బట్ ఒకటి ఎట్లా ఊహించుకోవడానికి ఒకటి, ఎందుకంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి టైమ్స్ ఇష్యూ సార్. ఓవైపు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ఈ 18 నెలల కాలంలో వస్తున్నటువంటి వ్యతిరేకత, గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితి, అటు ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ నేనే సీఎం అని చెప్పేసి వాళ్ళు ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఒకవేళ ఈటెల గనక అధ్యక్ష బాధ్యతలు వస్తే, సో నెక్స్ట్ బీజేపీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తుందా? ఎందుకంటే ఈటెల, బండి సంజయ్ వీళ్ళంతా ఒక మూకుమ్మడిగా కలిసి పనిచేయాలి. అందరూ కలిసి గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో బండి సంజయ్ పాదయాత్రలు దఫాలుగా పాదయాత్రలు చేసి ఎంతో కొంత గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీని లేపినటువంటి వ్యక్తి. సో వీళ్ళందరికీ అంటే ఒక్కతాటిపైకి వచ్చి పనిచేస్తారా, లేదంటే సహాయ నిరాకరణ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కేంద్రమైన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనుకోవాలి, ఎట్లా చూడొచ్చు?
శ్రీకాంత్, భారతీయ జనతా పార్టీలో నాకు తెలిసినంత వరకు వ్యక్తి ప్రధానం కాదు, బట్ పార్టీనే ముందు పెట్టి తీసుకువెళ్తారు. బట్ ఆ పార్టీని సమన్వయంతో నడిపించగలిగినటువంటి నేత వాళ్ళకి కావాలనేటటువంటి ఉద్దేశం ఉంటుంది. రెండోది, ఈటెల రాజేందర్ ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక బలమైనటువంటి నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనుచరగణం ఉన్నటువంటి వ్యక్తి, దరిదాపు 2-3 జిల్లాల్లో తనకి ప్రాబల్యం ఉన్నటువంటి, అటు కరీంనగర్ లో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సికింద్రాబాద్, ఇప్పుడు ఉన్నటువంటి మల్కాజ్గిరి దేశంలోనే 2వ అతిపెద్ద నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇవన్నీ కోణాల్లో ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే అరవింద్ కి ఈటెల రాజేందర్ కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అరవింద్ చాలా దూకుడుగా వ్యవహరిస్తారు, ఈటెల రాజేందర్ చాలా పద్ధతిగా వ్యవహరిస్తారు. మీరు ఇటీవల నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అరవింద్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆ ముసలోడు ఇప్పుడు పోటీ చేయకపోవచ్చు అనేటటువంటి ఒక మాట వాడారు, ఏది కేసీఆర్ ను ఉద్దేశించి. కాబట్టి దూకుడుగా వెళ్లేటటువంటి స్వభావం అతనైతే, ఈటెల రాజేందర్ది ఒక పద్ధతి గల రాజకీయం చేసేటటువంటి ఒక పద్ధతి గలటువంటి వ్యక్తి. ఎందుకు అంటున్నానంటే, కాళేశ్వరం సందర్భంలో భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి కూడా ఒకటి అన్నారు, కేసీఆర్ అవినీతిని బయట పెట్టాలి ఈటెల రాజేందర్ అని అంటే, ఈటెల రాజేందర్ ఆనాడు ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు తప్ప రాజకీయ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఆలోచించి చెప్పలేదనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఏ విషయానికి ఆ విషయం కుండబద్దలు కొట్టేటటువంటి వ్యక్తి రాజేందర్ కాబట్టి ఒక పద్ధతి గల రాజకీయం చేస్తారు. బట్ ఇప్పుడు బీజేపీకి దూకుడు రాజకీయం కావాలా, పద్ధతి గల రాజకీయం కావాలా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఇవన్నిటి మెరిట్స్, డిమెరిట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో, బట్ ఇప్పుడు రాజేందర్ మరొక రాజశేఖర్ రెడ్డి అవుతారా భారతీయ జనతా పార్టీలో, లేకపోతే ఈటెల రాజేందర్ కి అధ్యక్ష పదవి వరిస్తుందా అనేటటువంటి విషయాన్ని ఇంకొక 48 గంటల్లో తేలిపోతుంది కదా శ్రీకాంత్. ఇంకొక 48 గంటల్లో భారతీయ జనతా పార్టీ నూతన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేటటువంటి విషయం తేలిపోతుంది. బట్ ఒక విషయం అయితే స్పష్టమవుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ ఒక ప్రెజర్ బీజేపీ పైన క్రియేట్ చేయగలిగింది. తన రాష్ట్ర అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు ఇవ్వటం వల్ల ఒక అనివార్యమైనటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తినే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేస్తుంది. బట్ అరవింద్ ఎంపిక చేస్తుందా, రాజేందర్ ఎంపిక చేస్తుందా అనేది ఒక 48 గంటల్లో తేలిపోతుంది. బట్ నాకున్నటువంటి అంచనా, నాకున్నటువంటి అభిప్రాయము, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, చాలా విషయాలు స్పష్టంగా చెప్తాను. అరవింద్ కి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే రాష్ట్ర పార్టీకి వచ్చే నష్టం లేదు, కానీ ఈటెల రాజేందర్ కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఆ పార్టీకి నష్టం జరుగుతుంది. బట్ ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ వెరీ క్లియర్ శ్రీకాంత్. అరవింద్ కి ఇవ్వకపోతే నష్టం జరగదు, బట్ రాజేందర్కి ఇవ్వకపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని బేరుజు వేసుకున్నటువంటి క్రమంలో ఈటెల రాజేందర్కి అవకాశం దొరుకుతుందా దొరకదా అనేటటువంటి విషయం అంటే మనం స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది. బట్ పార్టీలో అరవింద్ సార్ నిర్ణయం ఎట్లా అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ రోజు అధ్యక్ష పదవి గురించి మాట్లాడుతున్నాం. రేపు పొద్దున ఒకవేళ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారో, ముఖ్యమంత్రి అవకాశం ఎవరికి వస్తుంది అన్నటువంటి చర్చ కూడా ఇక్కడ నడుస్తుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి చాలా సీనియర్, కిషన్ రెడ్డి పార్టీని పట్టుకున్నటువంటి వ్యక్తి. రేపు పొద్దున గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ చేస్తారా, లేదంటే ముఖ్యమంత్రిగా కిషన్ రెడ్డిని అనౌన్స్ చేస్తారా? సేమ్ మళ్ళీ మన మహారాష్ట్రలో చూసినట్టు షిండేని కాకుండా, షిండేకి ఒక మాట ఇచ్చి షిండేని కాకుండా మళ్ళీ ఫడ్నవీస్ ని తీసుకొచ్చారు. సో చాలా రకరకాల రాజకీయాలు జరిగాయి అప్పుడు. సో అట్లాంటి పరిణామాలు కూడా మనం ముందే ఊహించవచ్చు ఇక్కడ. లేదు శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓ స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామన్నారు. బహుశా కేసీఆర్ మాట తప్పినట్టు భారతీయ జనతా పార్టీ కూడా మాట తప్పుతుందా? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతారని చెప్పారు కదా, అది కాలేదు కదా, తనే ముఖ్యమంత్రి అయ్యారు కదా. మరి భారతీయ జనతా పార్టీ కూడా రేపు పొద్దున అధికారంలోకి వస్తే, ఇప్పటికే 35% ఓటు బ్యాంకు లోక్సభ ఎన్నికల్లో సాధించినటువంటి పార్టీ, ఒకవేళ ఆ విధమైనటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వస్తే మాట తప్పి అగ్రవర్ణాలకే ముఖ్యమంత్రి పదవి ఇస్తుందా అనేటటువంటిది. ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిలోనూ అగ్రవర్ణాలే ఉన్నారు, ఎల్పీ లీడర్ గా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్లే ఉన్నారు. కాబట్టి ఈ నింద భారతీయ జనతా పార్టీ మోస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటదనే నేను భావిస్తున్నాను. ఒకవేళ అట్లా ఉండకపోతే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఒక భారీ మూల్యాన్ని చెల్లించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక వ్యాక్యూమ్, ఒక స్పేస్ ఏంటి అని అంటే
బలహీన వర్గాలు చాలా రాజకీయంగా అవేర్నెస్ అవుతున్నారు, ఒక రాజకీయ ఉద్యమం రూపంలో వచ్చేటటువంటి నేపథ్యంలో. బట్ ఇది ఒకటి. రెండోది, ఇంకొక కీలకమైన అంశం, రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని నిలబెట్టాలి, భారతీయ జనతా పార్టీని ఒక బలమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఒక బలమైనటువంటి పార్టీగా తీసుకురావాలంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు తమిళనాడులో ఏ ప్రయోగం అయితే చేశారు, నైనార్ నాగేంద్ర అనేది ఒక బలమైనటువంటి ఒక అగ్రెసివ్ కలిగినటువంటి నాయకుడు, ఒక దూకుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. బట్ అదే అప్లికేషన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుందా అనేది మనం చూడాలి. గత శ్రీకాంత్, మీరు ఇటీవల చర్చల్లో ఒక మాట ఎత్తారు, 2019 లోకల్ బాడీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన గ్రామ పంచాయతీలు 163, 12,769 గ్రామ పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది 163. బట్ రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మిగతా రెండు పార్టీలకు ధీటుగా నిలబెట్టగలిగినటువంటి నాయకత్వం కావాలి, బలమైన నాయకుడు కావాలా, సమన్వయం చేసుకునే నాయకుడు కావాలి, పార్టీని ముందుకు నడిపించేటటువంటి వాళ్ళు కావాలి. బట్ అరవింద్ లాంటి ఒక నియోజకవర్గానికి, ఒక ఏరియాకి పరిమితమైనటువంటి నాయకుడు పార్టీని బలంగా నడపగలుగుతారు అనేది ఒక సందేహం ఉంటుంది. బట్ రాజేందర్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఉంటుందా? మన చర్చల్లో గానీ గతం నుంచి ఉన్నటువంటి ప్రపోజల్స్ లో, లేదంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ఇవన్నీ చూస్తే అఫ్ కోర్స్ ఈటలకే పగ్గాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం అనుకోవడం కూడా పెద్ద ఆశ్చర్యం కనిపించట్లేదు. బట్ రామరెడ్డి గారు ఇప్పటికే చాలా సార్లు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆ వైబ్ ఒకటి మిస్ అయింది భారతీయ జనతా పార్టీలో. బట్ ఆఫ్టర్ దాట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, రాజాసింగ్ ఎప్పటికప్పుడు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. సో కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ కానీ, లేదంటే అటు అరవింద్ ఇటు కొత్త అధిష్టానానికి పడకపోవడాలు కానీ, సో ఇట్లాంటి ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ లాంటి ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ బండి సంజయ్ ఒక మాట అన్నారు, ఆయన అధ్యక్ష బాధ్యతలు అయిపోయిన తర్వాత ఒక బహిరంగ సభలో కనీసం కొత్త అధ్యక్షుడు ఆయన పని చేసుకొని అన్న అని చెప్పేసి ఆయన బతిలాడుతూ మాట్లాడినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ బీజేపీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ అధ్యక్ష నియామకం తర్వాత ఒకదాటిపై ఉంటారనుకోవచ్చా? లేదంటే సేమ్ అవే కిషన్ రెడ్డి వర్సెస్ మళ్ళీ బండి సంజయ్, లేదంటే కిషన్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ అట్లాంటి పరిణామాలు ఏమైనా చూసే ఛాన్స్ ఉంటాయా? మీరు ఇట్లా కామెంట్ ఎట్లా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. గత అసెంబ్లీ గత 2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో మాకు 7% ఓట్లు, ఒకటే అసెంబ్లీ సీట్ వచ్చింది. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు 2023లో 8 అసెంబ్లీ స్థానాలు 14% ఓట్లు వచ్చినాయి. రికార్డు స్థాయి 35% ఓట్లు లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వచ్చింది. మీరు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు గ్రాఫ్ పడిపోతుంది ఇలాంటి కామెంట్ చేయకూడదు. అది కిషన్ రెడ్డి గారి స్వభావం ఏంటంటే బ్యాలెన్స్డ్ గా మాట్లాడడం, ఇంటెలెక్చువల్ గా మాట్లాడడం. బండి సంజయ్ గారు దూకుడుగా మాట్లాడతారు, హిందుత్వంగా మాట్లాడతారు. ఏది పార్టీ, ఇద్దరు ఆ పార్టీకి యాసెటే, ఇంకా ఇలాంటి వాళ్ళు అందరూ యాసెటే. ఒక్కొక్కరి స్వభావం ఒక విధంగా ఉంటుంది. శేషు గారు చాలా ఎనర్జెటిక్ గా చెప్పారు, వారికి నా అభినందనలు. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వ్యక్తి గల పార్టీ కాదు, సైద్ధాంతిక పార్టీ. తర్వాత మన కేసీఆర్ మాట తప్పినట్టు దళిత ముఖ్యమంత్రి, అది బీజేపీ చేయదు. సో ఇది బ్యాలెన్స్డ్ పార్టీ, ఇలా ఉండాలి నేను చెప్పేది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని వారు చెప్పిన దానికి ముఖ్యాంశం నేను కూడా అంటే అనలిస్ట్ కాబట్టి మాట్లాడగలరు, నాకు కొన్ని ఉన్నా నేను మాట్లాడాలి, పార్టీ పద్ధతిలో మాట్లాడాలి, అది కరెక్ట్. అయితే ఏంటంటే పార్టీ దృష్టిలో ఉంది శేషు గారు చెప్పినాయి. ఏంటంటే ఇప్పుడు బీసీల విషయంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా అన్యాయం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు, దాదాపు 50 ఏళ్ళు పరిపాలించిన ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయాలి. దేశంలో ప్రధానమంత్రి చేయాలి, 50 ఏళ్ళు పరిపాలించిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్క ముఖ్యమంత్రి చేయాలి. కాబట్టి అది బీసీలో బాగా ఉంది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి మాట ఇచ్చింది. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో కూడా బీజేపీ ఆ ప్రయత్నంలో ఎంతవరకు మనకు ప్రయత్నం ఏదైతే యునానిమస్ ప్రయత్నం చేయడం, ఒత్తిడి కాదు, నచ్చజెప్పే ప్రయత్నంలో అది కూడా దృష్టిలో ఉంటుంది. సరే ఎవరు అధ్యక్షుడు వాళ్ళు చెప్పిన 48 గంటల్లో తేలిపోతుంది. ఇది బీజేపీలో ఏంటంటే క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఆయన ఒక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాగానే కోమటిరెడ్డి రాజగోపాల్ ఏమన్నాడు, 50 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు అన్నాడు. జగ్గారెడ్డి కూడా అన్నాడు, కాంగ్రెస్ లో జగ్గారెడ్డి కూడా అదేమంటాడు. ఆయన చెప్తాం ఏమిటా బయట నుంచి వచ్చారు. ఇంకొక ముఖ్యమైన విషయం, బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా బీజేపీ గాని జనసంఘ్ గాని వాళ్ళ వ్యక్తిత్వం పార్టీ అవసరం బట్టి అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. ఆచార్య రఘువీర గారు కాంగ్రెస్ లో ఉండు సుదీర్ఘకాలంగా, రాష్ట్ర మెంబర్ ఉండు, వచ్చిన 3 సంవత్సరాలను జాతీయ అధ్యక్షుడు చేసినాం. ఆయన దేశభక్తిని చూసి
ఇంకోటి అన్నమని కూడా ఆరోగ్య కాదు. కాబట్టి బీజేపీ అధ్యక్ష ఎన్నిక అనేది పార్టీ దృష్ట్యా ప్రజల దృష్ట్యా జరుగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది, మిగతా పార్టీలకు టోటల్ భిన్నంగా జరుగుతుంది. ఒక నిమిషం శ్రీకాంత్ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష రేసుకు పోటీ పడుతున్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాలు కనుక మనం చూస్తే కోవా లక్ష్మణ్ గాని లేకపోతే బండి సంజయ్ సామాజిక వర్గాలకు ఒకసారి అవకాశం దక్కింది. బట్ ఈటెల రాజేందర్ ఇప్పుడు పోటీ పడుతున్నారు కాబట్టి ఆ సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం తెలంగాణలో కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఒకవేళ అవకాశం ఇస్తే ఆ సామాజిక వర్గము ఆ పార్టీని ఓన్ చేసుకుంటే మరింత బలం పెరుగుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం కనుక ఉంటే ఈటెల రాజేందర్ కి అవకాశం దక్కేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు బండి మన అరవింద్ కి ఈటెల రాజేందర్ కి మధ్య గనక పోటీ నెలకొంటే బట్ ఈటెల రాజేందర్ కి అవకాశం ఇవ్వటానికి ఉన్నటువంటి మార్గం ఏంటి అని అంటే గతంలో అరవింద్ సామాజిక వర్గాలకు 2 సార్లు అవకాశం దక్కింది కాబట్టి బట్ ఈసారి ఈటెల రాజేందర్ సామాజిక వర్గానికి అవకాశం దక్కాలి అని కేంద్ర నాయకత్వం భావిస్తే ఈటెల రాజేందర్ కి అవకాశం దొరికే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతుంది.